నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ మరలా చాలా రోజుల తర్వాత రెండు రాష్ట్రాల సీఎం అయితే వాళ్ళ కలయిక అయితే జరిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళ మధ్య చర్చ ఏం జరిగి ఉంటుంది అంటారు? ఏదో సమ్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పోర్టు మాకు కూడా వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగినట్టు తెలుస్తుంది. సో ఇంకా వాళ్ళ మధ్య లోతుగా ఇంకా ఏమైనా చర్చ నడుస్తుంటాయా? అంటే వాళ్ళ ఇద్దరి మధ్య చర్చ ఏం జరిగిందంటే అది అందరికీ తెలుసు, అందరికీ తెలిసి దుమ్మెత్తిపోయినా తప్ప నాకు ఈరోజు బీఆర్ఎస్ ఆయన అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడడం బాగాలేదు, మిగతా వాళ్ళు మాట్లాడడం కూడా బాగాలేదు. మీరే చెప్పారు కదా, మనం ఇప్పుడు స్నేహితులుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని ఏదో చెప్పారు కదా మీరు. మరి కలిసి ఉండే రోజు వస్తే మీరు ఆహ్వానించాలి, కానీ మళ్ళీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం దేనికి? రెండవది ఏంటంటే ఇది చాలా హఠాత్తుగా విడిపోయినటువంటి ఈ సంయుక్త రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు వాళ్ళకి తెలియకుండా అది వచ్చింది. తెలంగాణ వాళ్ళకి తెలీదు, ఆంధ్ర వాళ్ళకి కూడా తెలియదు విడిపోతాయని. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళింట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు, లేకపోతే ఈయన ఒక 2,000 కోట్లు ఆయన పంపించాడని ఎవరు తెలుగుదేశం పార్టీకి ఓటేయద్దని మొదట్లో ప్రచారం చేశారని, ఇవేనా కావాల్సింది? ఆయనకేమో ఏదో మా తుంటి ఇరిగిపోయినట్టుతో వచ్చి ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోతాడు. మరి తెలంగాణ ప్రజలు ఏమైపోవాలి, ఆంధ్ర ప్రజలు ఏమైపోవాలి? జలవనరుల గురించి మీరు ఏమైనా సమస్య పరిష్కారం చేసుకున్నారా? తర్వాత ఏంటంటే కరెంటు బిల్లులు ఇంత పెండింగ్లో ఉన్నాయి, దాని గురించి మీరు పరిష్కారం చేసుకున్నారా? 24,000 కోట్లు అంటే చిన్నదా? అది ప్రజాధనం కదా, తెలంగాణ వాళ్ళకి కోపం రాదా? అలాగే వాళ్ళ వాటర్ వీళ్ళు వాడేసుకుంటే ఆంధ్ర వాళ్ళకి కోపం రాదా? వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. అసలు 10 ఏళ్ళు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పిన వాళ్ళకేమో 5 ఏళ్ళ పూర్తి కాకముందే 2వ సంవత్సరంలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. వీటి గురించి వాళ్ళు మాట్లాడుకొని ఉండాలి తప్పకుండా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన తాలూకు సొంత అభిప్రాయాలు మాట్లాడు కదా, వాళ్ళ తాలూకు సన్నిహితులతోని మంత్రాంగంతో మాట్లాడి ఏ విషయాలు బాగుంటే మాట్లాడతారని వాళ్ళు ఒకసారి ఓకే అనుకున్న తర్వాత ఆ విషయాల గురించి మాట్లాడుకుంటారు. రేవంత్ ఎలాగున్నావు, బాగానే ఉన్నాను, పిల్లలు ఎలా ఉన్నారు అనేది అంటే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటారు. దాన్ని మనం లెక్కలో తీసుకోకూడదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరి మధ్య లక్ష లావాదేవీలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంతకాలానికి ఒక 2 మినిస్టర్లు, ముఖ్యమంత్రులు కూడా కార్యాచరణలోకి అడుగు పెట్టారు. అది పూర్తి అవనియండి, ముందు అవ్వకముందు బాధపడడం దేనికి? కానీ ఇంతవరకు మీ సంపద ఏమిటి, మా సంపద ఏమిటి? మీకు రావాల్సింది ఏమున్నది, మాకు రావాల్సింది ఏముంది? ఈ బకాయిల మాట ఏమిటి, నీటి మాట ఏమిటి, విద్యుత్ మాట ఏమిటి? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఉంటారు కదా, సెటిలర్స్కి ఏదైనా వాళ్ళు వసతులు కల్పిస్తున్నారు? ఎంతవరకు సెటిలర్స్ గురించి మీరు మా అన్నదమ్ములు, మీకు ఏదో కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటి తీస్తానని ఇట్లాంటి మాటలు తప్ప సెటిలర్స్కి ఏమైనా మీరు కొంచెం వెసులుబాటు కల్పిస్తున్నారా? అంతసేపు మీరు తెలంగాణ వరకు కూడా చేయలేదు, సెటిలర్స్కి ఇంకేం చేస్తారు? ఇవన్నీ చెప్పాలి. మేము వేరైపోయినప్పుడు కూడా మా వాళ్ళందరూ మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారు, అందరూ ప్రజలే, అందరూ మీకు ఓట్లేశారు కనుక అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు అన్నీ ఇవ్వాలి. అంటే అది లేకుండా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వీళ్ళంతా ఈ రాజకీయ నాయకులకి దొరికిపోయే విధంగా మాత్రం చంద్రబాబు నాయుడు మాట్లాడు. ఎందుకంటే ఆయన చాలా విజన్ ఉన్న వ్యక్తి కనుక మాట్లాడి వెళ్ళిన తర్వాత ఎన్ని కొర్రీలు వస్తాయని తెలుసు. అన్నిటికీ సమాధానంగానే మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఒక ప్రకటన వచ్చింది, ఒకసారి కాదు ఇంకోసారి మనం కూర్చొని తెల్లంగా మాట్లాడుకుందాం అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. మళ్ళీ ఇంకోసారి కూర్చోకపోతే తప్పదు. అందువల్ల ఇక్కడ ఎవరు ఆశ్చర్యపోవలసిన అవసరం, ఆందోళన పడవలసిన విషయం కూడా కాదు ఇది. అక్కడ ఆంధ్ర వాళ్ళు కానీ, ఇటు తెలంగాణ వాళ్ళు కానీ అది ఒక ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ ఆందోళన పడవలసిన పరిణామం కాదు. కేవలం ఈ రాష్ట్రాల బాగు కోసం ఈ పరిశ్రమల తాలూకు బదలాయింపు ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ మాట్లాడుకుంటే మంచిదే. వీరికి
వీళ్ళకి సర్ప్లస్గా పరిశ్రమలు వస్తే అక్కడ పంపిస్తారు, అక్కడ సర్ప్లస్గా పరిశ్రమలు ఒకే పరిశ్రమ 4 చోట్ల పెట్టాలనుకుంటే ఇక్కడ పంపిస్తారు. ఇవన్నీ అండర్స్టాండింగ్ కదా. అప్పుడే అక్కడ చంద్రబాబు నాయుడు మొదట్లోనే మొత్తం సాఫ్ట్వేర్ అందరితో కూడా 104 పరిశ్రమలతో మాట్లాడాడు. ఆ మాటలు కొనసాగుతున్నాయన్నమాట. ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయినాడో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఒక 500 ఎకరాలు హుటాహుట్టిన కేటాయిస్తున్నారు వాళ్ళు. ఒకే వాళ్ళు వచ్చారనుకోండి, మాకు ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయాలండి పరిశ్రమ అంటే తెలంగాణ ఉంది కదా, మన వాళ్ళే కదా, ఎక్కడున్నా తెలుగు ప్రజలే బాగుపడతారనేటువంటి ఆలోచన ఇద్దరికీ ఉండాలండి. మనం వేరు కాదు కదా, తెలంగాణ ఆంధ్రన్నా ఇద్దరు తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి కనుక మీరు సంషేర్గా ఉండొచ్చు. మీరిద్దరూ బాగున్నట్టయితే భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి తెలుగు రాష్ట్రాలుగా పేరు గడిస్తారన్నమాట బాగున్నట్టయితే. దీనికి ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు, కొర్రీలు వేయవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డినేమో డ్యూటీ పెట్టి ఏదైనా తప్పు జరుగుతుందేమో ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంతకాలం మీరు బద్ధకంతో లేకపోతే దాన్ని ఏమంటారు ఏదో లేజీగా కాలం గడిపేశారు. ఇక ముందు అలా కాలం గడపడానికి వీలు లేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మెగా డిఎస్సీ గురించి అడిగారా, రైతు గురించి అడిగారా, రైతు బంధు గురించి, దళిత బంధు గురించి అడిగారు మీరు? అలా ట్రప్మని ప్రవేశపెట్టి క్యాన్సిల్ చేశాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నలు వేయకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేయాలి? ఆయన కూడా పరిపాలనలోకి వచ్చాడు, ఒక్కొక్కటి చేస్తున్నాడు. సరే, ఒకళ్ళ వల్ల సాధ్యం కాకపోతే ఈయన పనిచేసే శక్తి ఉంది, ఆయనకు ఆలోచించే శక్తి ఉంది, ఆయన సలహాలు తీసుకుంటే తప్పే ఉంది. అందువల్ల ఇది వీళ్ళు మాట్లాడుకున్న మాటలు రాష్ట్రం గురించే మాట్లాడుకుంటారు కానీ వేరే విషయాలు మాట్లాడుకోరు. అది మాట్లాడుకున్న ఆఫ్ ది రికార్డు ఉంటాయి. అంత టైం ఎక్కడిది ఇక్కడ? మాట్లాడుకునే టైం కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడు కలెక్టర్ ప్రశ్నించాడు అంటే లేదండి, నా ఇష్యూ నాకు తెలుసు, మీరు చెప్పండి, సూక్ష్మంగా చెప్పండి అని అన్నమాట. అంటే ప్రతి సబ్జెక్టులో కూడా ఆయన పరిపక్వంగా జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మూల ఏముందో, ఏ కార్నర్లో అరిష్టం ఉందో, ఏ కార్నర్లో పంటలు బాగా పట్టడం లేదో, ఏ కార్నర్లో సాగునీరుకి తాగునీరుకి అంటే వెలిసి ఉందో అన్నీ తెలుసు ఆయనకి. ఆయన తెలిసిన వాళ్ళు ఈ చర్చల్లో పాల్గొంటూ మిగిలిపోతాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.